ఇవాల్టి టాప్ స్టోరీ 1 లోకి వెళ్దాం. ఇదిగో ఆకాశంలో మర్డర్ అయినట్టు సూర్యుడు ఎర్రగా లేదు. ఇదేదో ముత్యాల ముగ్గులోని రావుగోపాలరావు పాపులర్ డైలాగ్ అనుకుంటున్నారు, కానీ ఇది నిజం. ఆకాశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చల్లని వెన్నెలను కురిపించే చందమామ ఎర్రగా రక్తం కక్కుతున్నట్టుగా మారిపోయాడు. శాస్త్రజ్ఞులు కొందరు దీన్ని సూపర్ మూన్ అన్నారు, మరికొందరు బ్లడ్ మూన్ అన్నారు. అదేమిటో మనం చూద్దాం. అరుదులో అరుదైన ఘటన ఇది. ఆకాశాన చల్లని వెన్నెలను కురిపించే చందమామ కాస్త ఎర్రగా రక్తంలో తడిసి ముద్దైనట్టు కనిపిస్తున్నాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం రాత్రి 1:10 ఆరంభమైన చంద్రగ్రహణంలో ఈ ఘటన ఆరంభమైంది. యూకే, డెన్మార్క్, అర్జెంటీనా, అమెరికా తదితర దేశాల్లో ఆకాశాన ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. గతంలో 1982లో ఇలాగే దర్శనమిచ్చిన చందమామ మళ్లీ 2033లో మాత్రమే ఇలా కనిపించే అవకాశాలున్నాయని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే రక్తంలో తడిసి ముద్దైనట్టు కనిపించడం యుగాంతానికి చిహ్నమని కొందరు చర్చ్ ఫాలోవర్లు ఆందోళన పడుతున్నారు. నిజానికి ఈ సూపర్ మూన్ 30% బ్రైట్ గా కనిపించగా 14% పెద్దగా కనిపించింది. మొత్తానికి నిండు ఎర్రని చందమామని ఆకాశంలో చూసేందుకు యూరప్, నార్త్ అమెరికా వాసులు ఎగబడ్డారు. ది ఈవినింగ్ ఎడిషన్, సాక్షి న్యూస్. దీన్ని బ్లడ్ మూన్ అనాలా, సూపర్ మూన్ అనాలా, ఇంకేమని పిలవాలి? ఈ ఫెనామినన్ అసలు ఎందుకు చోటు చేసుకుంటుంది చెప్పడానికి ప్రస్తుతం ప్రముఖ ఖగోళ పరిశోధకులు రఘునందన్ గారు ఫ్రమ్ ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సాక్షి స్టూడియోస్కి వచ్చారు. వెల్కమ్ అండి, నమస్తే. ఎలా చూస్తారు మీరు? ఇది కేవలం ఒక గ్రహాల లేకపోతే ఒక ఆకాశంలో స్పేస్లో జరుగుతున్న ఒక వింతగా చూస్తారా మీరు? దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? అంటే ఖగోళంలో జరిగే ఏ అద్భుతమైనా చాలా సిగ్నిఫికెంట్గానే చూస్తామండి. కాకపోతే దాని మీద ఎట్లాంటి పరిశోధనలు జరుగుతాయి, ఏం జరుగుతుంది అనేది దాని రిజల్ట్స్ మనకి తర్వాత చెప్తుంటుంది అన్నమాట. సో ప్రస్తుతం ఈ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ప్రజల్లో చాలా రకాల వాదనలు, ఇంకోటి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే మనందరం ఒక విషయం ఇప్పటికి చాలామందికి తెలుసు, ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ఈ చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే సమయంలో ఏం జరుగుతుంది అంటే అది ఒక దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది అనమాట అండి. రైట్. కాబట్టి ఎప్పుడూ చంద్రుడికి భూమికి మధ్య డిస్టెన్స్ ఒకేలాగా ఉండదు. సో సాధారణంగా ఒకవేళ యావరేజ్ డిస్టెన్స్ మనం తీసుకుంటే 3,84,000 కిలోమీటర్ దూరంలో చంద్రుడు ఉంటాడు. దట్ ఈస్ యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ అనమాట. అయితే ప్రతి నెల మనకి ఏం జరుగుతుంది అంటే ఇది దగ్గరికి రావడం, మరి దూరం వెళ్ళడం. సో దగ్గరికి వచ్చిన పాయింట్ని ఏమంటామంటే పెరిగి అంటాం అనమాట అండి. దూరంకి వెళ్ళే పాయింట్నేమో అపోజీ అంటాం. సో ఈరోజు ఏం జరిగింది అంటే ఈరోజు పొద్దున ఈ ఒక చంద్రుడు పెరిగి పాయింట్కి వచ్చాడు. సో గతంలో ఈ నెలలో ఈ సంవత్సరంలో ఇలా ఆల్రెడీ చాలాసార్లు వచ్చింది, నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. కానీ మొత్తం సంవత్సరంలో కనుక ఈ పెరిగి పాయింట్కి వచ్చినప్పుడు భూమికి చంద్రుడికి మధ్య డిస్టెన్స్ని తీసుకున్నట్లయితే ఇది చాలా స్వల్పం. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇదే నెలలో 14 సెప్టెంబర్ నాడు వచ్చిన చంద్రుడు, ఆ చంద్రుడు మన భూమి నుంచి 4,06,000 కిలోమీటర్ దూరంలో ఉన్నాడండి సుమారుగా. ఈ రోజు చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే 3,56,000 కిలోమీటర్ దూరం, దాదాపు 1,00,000 కిలోమీటర్ల తేడా వచ్చింది. దాదాపు 50,000 లక్ష అంటే ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. సో 50,000 కిలోమీటర్, అది కూడా అంటే అంత డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి దగ్గర. అది దానివల్ల ఏమైంది అంటే సాధారణంగా నిన్ననే మన నిమజ్జనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చంద్రుని చూసి అబురు పడతా ఉన్నారు. అంటే సాధారణం కన్నా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఏం చెప్తుంది అంటే ఈ చంద్రుడు మనకి సాధారణం కన్నా 14%. మరి ఎర్రటి రంగు ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను. సో 14% పెద్దగా అండ్ 30% కాంతివంతంగా అది కనిపిస్తుంది అనమాట. అయితే ఇదే సమయంలో ఏం జరిగింది అంటే ఈ రోజు పొద్దున చంద్రగ్రహణం సంభవించింది అనమాట అండి. సో ఈ చంద్రగ్రహణము ప్లస్ ఇలా సూపర్ మూన్ ఒకే రోజు ఏర్పడడమే ఇంత హంగామాకి, ఇంత దానికి కారణమైంది. నిజానికి మీరు ఎర్రటి రంగు ఎలా వచ్చిందో చెప్పిన తర్వాత మిగతా చెప్పండి. అమెరికాలో చాలా మంది పాస్టర్లు, అంటే కొంతమంది బలమైన నమ్మకం ఏంటంటే ఈ 4వ బ్లడ్ మూన్ తర్వాత ఖచ్చితంగా ప్రపంచం అంతం కాబోతోందని చెప్పి. సో అంటే ఇట్లాంటి వాదనలు ఉండే ఉంటాయండి. ముందు మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్లయితే ఇది ఎర్ర రంగు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఒకసారి ఇప్పుడు కాదండి చరిత్రలోకి మనం వెళ్తే ఆదిమానవుడి సమయంలో మనం వెళ్ళి చూసినట్లయితే ఏమవుతుంది,
ఆ ఆదిమానవుడు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఉన్న పొలంగా ఒకసారి సూర్యుడు ఆకాశం నుంచి మాయమైపోయాడు, అంటే సూర్యగ్రహణం వచ్చినాడు. ఒకనొక సమయంలో ఏం జరిగింది, చంద్రగ్రహణం సమయంలో అప్పటిదాకా ధైర్యంగా మెరుస్తున్న ఆ చంద్రుడు సడన్గా నల్లగా అయిపోవడము, ఎర్రగా అయిపోవడము, లేకపోతే రక్తం కక్కుతున్నట్టుగా చంద్రుడు కనపడడం. అప్పటి ఆదిమానవుడికి అది ఎందుకు జరిగిందో తెలియదు. తర్వాత కాలంలో, రాజరిక కాలంలో దానికి ఏదో కారణాలు, దానికి కొన్ని రెమెడీస్, ఇగో ఇందాక మీరు చెప్పారు కదా, ఏదో యుగాంతం జరుగుతుందో ఏదో అని వాదనలు చేసిన వాళ్ళు, పరిష్కారాలు చూపించి ఏదో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ చంద్రగ్రహణం జరిగినప్పుడల్లా ఏమవుతుంది అంటే ఈ చంద్రుడు భూమి యొక్క నీడలోకి వస్తుంది. నీడలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా నీడలోకి వస్తే చాలా వరకు డార్క్ అయిపోవాలి కదా, కనబడకుండా ఉండాలి కదా. అయితే ఏమవుతుందంటే, డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ లొకేషన్, అంటే మీరు ఎక్కడున్నారో దాన్ని ఆధారపడి మీ వాతావరణంలో ఉన్న పరిస్థితులను పట్టుకొని మీకు ఆ చంద్రుడు ఎర్రగాను, ఆరెంజ్ కలర్లోను, లేకపోతే డార్క్ కలర్, రకరకాల కలర్స్లో ఏ గ్రహణం సమయంలో అయినా సరే, ఏ చంద్రగ్రహణ సమయంలో అయినా సరే మీకు కనబడుతుంది. సో ఆ సమయంలో మనకు అలా దాన్ని అన్వయించుకుంటారు. అది ఎందుకంటే మన భూమి పూర్తిగా దానికి అప్పేయట్లేదండి. రైట్. కొద్ది ఒక లైట్ ఎస్కేప్ అయ్యి దాని మీద పడతా ఉంది. అయితే దీనికి ఏమైందంటే కొంతమంది ఇది యుగాంతానికి సంకేతం. రైట్. అంటే దీన్ని క్లారిఫై చేయడానికి ఇన్ఫాక్ట్ నిజానికి అందరు నమ్ముతారా, ఇది కొంతమంది నమ్మకం మాత్రమేనా? రెవరెండ్ ప్రభుకిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రెవరెండ్ గుడ్ ఈవినింగ్ అండి. రెవరెండ్, ఏమన్నా మనకి అంటే బిబ్లికల్గా కానీ మరొక విధంగా కానీ నమ్మకాలు ఉన్నాయా? ఇది ఇలాంటి సూపర్ మూన్ లేదా ఒక బ్లడ్ మూన్ 4వసారి సంభవించిన తర్వాత యుగాంతానికి ఇది సంకేతం అని చెప్పి అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో టకోమాలో ఒక పాస్టర్ ఈ విధంగా పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. అమ్మా, యేసు ప్రభు వచ్చే ముందు అంటే యుగాంతం టైంలో సూర్యుడు నల్లబడతాడు, చంద్రుడు ఎర్రబారుతాడు అనే ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం అని ఉంటుంది బైబిల్లో, లాస్ట్ బుక్ అది, దాంట్లో 12th చాప్టర్ లో ఉంది అది. ఓకే ఓకే, బట్ దట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద సైన్స్. రైట్. చంద్రుడు ఎర్రబడటం అనేది ఒక సూచన మాత్రమే, దాంతో పాటు ఇంకా చాలా సూచనలు ఉన్నాయి. యేసుప్రభుని అడిగారు, మీరు అంతంలో మీరు మళ్ళీ వస్తారు కదా, వచ్చినప్పుడు ఏ సూచనలు ఉంటాయంటే చాలా విషయాలు, అంటే సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు, ఇవన్నీ చెప్తూ ఈ సెలెస్టియల్ ఫెనామినా కూడా ప్రభు చెప్పాడు. ఆ మాట వాస్తవము. కానీ ఇవి నిన్న రాత్రి ఏదో సూర్యుడు ఎర్రబారింది కాబట్టి యేసుప్రభు వచ్చేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే 20th సెంచరీలో 5 సార్లు బ్లడ్ మూన్ వచ్చింది. రైట్. 21st సెంచరీలో ఇది మొదటి బ్లడ్ మూన్, ఇంకొక 4 రాబోతున్నాయి. కాబట్టి వచ్చిన ప్రతిసారి హడావిడి జరగడం అనేది మామూలే. దిస్ హ్యాస్ నో, నిన్న జరిగిన దానికి బ్లడ్ మూన్ ఫెనామినాకి రిలీజియస్ ఎక్స్ప్లెనేషన్ లేదండి. యేసు ప్రభు వచ్చేటప్పుడు వచ్చేటువంటి చంద్రుడు ఎర్రవారినప్పుడు దానికి ఈ రకమైన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఉండవు. చంద్రుడు భూమికి దగ్గర రావటము, చంద్రుడు 14 రెట్లు పెద్ద కనపడటం, ఇదేమి ఉండదండి. అది ప్రభు ఆజ్ఞాపిస్తే జరిగిపోతుంది. అలాగా దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అంటే వీటన్నిటికీ సైంటిఫిక్ చెప్పండి, ఇట్ బీట్ సైన్స్ అండ్ లాజిక్ అంటారు ఒకవేళ అలా జరిగితే. తప్పకుండా అది దానికి ఇక రిలీజియస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తప్ప దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ప్రభు చెప్పిన వేటికి కూడా. కానీ నిన్న జరిగిన దానికి సోదరుడు మంచిగా చెప్తున్నాడు, దట్స్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఇవి జరుగుతున్నాయి. సెలెస్టియల్ ఫినామినా అనేది ఎప్పుడు ఉంటుంది, ఇవి రేర్ గా జరిగే విషయాలు, అపూర్వమైన విషయాలు, వాటిని మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలు. ఇవి అమెరికా వాళ్ళు కూడా తొందర ఎక్కువ అండి, మా వాళ్ళు కూడా తొందర ఎక్కువ. సడన్ గా దానికి రిలీజియస్ తీసుకొని ఆపాదించేసేసి హడావులు చేసేస్తారు. కాబట్టి ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏ చంద్రుడైతే ఎప్పుడైతే చంద్రుడు ఎర్రబారుతుందని చెప్తున్నాడో ఆ చంద్రుడు ఎర్రబారడం అనేది నిన్న జరగలేదు, యుగాంతం కావటం లేదు అనేది చాలా ఖచ్చితం. రైట్. రెవరెండ్, ఆలోచింపచేసే ఒక పాయింట్ అయితే లేవనెత్తారు మీరు. ఎప్పుడైతే ఇలాంటివి సంభవించే సూచనలు వస్తాయో అప్పుడు మాత్రం సైన్స్ సమాధానం చెప్పలేదని చెప్తున్నారు మీరు. కరెక్ట్. సైన్స్ ఫెయిల్ అవుతుంది. సైన్స్ సమాధానం చెప్పలేని స్థితిలో ఇలాంటి సెలెస్టియల్ ఫినామినా వస్తుంది, అప్పుడు యేసుప్రభు వస్తాడు. అది నేను చెప్పేది. రైట్ రెవరెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో విన్నారు కదా రఘునందన్ గారు, దట్ అంటే రకరకాల నమ్మకాలు ఉన్నాయి. పౌర్ణమి అమావాస్యకి అలలు పొంగుతాయి ఆ టైంకి ఏదో. ఇప్పుడు ఈ రెడ్ మూన్ లాంటి మూన్ని చూసినప్పుడు వెంటనే వెళ్ళి తలస్నానాలు చేయడాలు అలాంటివి ఏమన్నా ఉంటాయా ఆచారాలు, లేకపోతే హార్మ్లెస్ ఆచారాలు ఏవైతే నమ్మకాలు రకరకాల మతాల్లో ప్రాంతాల్లో ఉంటాయండి? ఇప్పుడు వారు చెప్తున్న ప్రకారంగా అసలు వాస్తవానికి సైన్స్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరమే లేదు. ఎందుకంటే ఇది చాలా స్వాభావికంగా జరిగే కబుల సంఘటనలు. ఏ స్కూల్ పిల్లవాడిని అడిగినా ఎందుకు వస్తుంది అంటే చెప్తాం. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే కొందరు వాళ్ళ వ్యక్తిగత కారణాలలో లేకపోతే ప్రచారం పొందడానికి ఇలా, అంటే ఒక మతం అని కాదండి, అన్ని మతాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇట్లాంటి సైంటిఫిక్ సంఘటనలు తీసుకొని దానికి వాళ్ళకున్న దాన్ని ఏదో జోడించి ఏదో జరగబోతుంది అని చెప్పారు. సరే, నిన్న చెప్పిన ఈ ఇద్దరు పాస్టర్స్ని పక్కకు పెడితే మీరందరూ ప్రేక్షకులు కూడా హెరాల్డ్ క్యాంపింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన మన స్టూడియోలోనే ఒక డిస్కషన్ జరిగింది.
ఆయన 2011లో ఏమన్నాడు అంటే 2012 డిసెంబర్ యుగాంతం కాదు 2011లోనే ఉంది అని అన్నాడు, మేలో. ఒక 1 year అడ్వాన్స్గా చెప్పాడు. పాపం చనిపోయాడు అని. పాపం ఆయనకి దగ్గరగా చాలా రేడియోస్ ఉన్నాయి, బైబిలికల్ రేడియోస్ ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే జడ్జ్మెంట్ డే అని, ఆయనకు ఒక కల్ట్ అని, మీరు ఇంటర్నెట్లో వెళ్ళి హెరాల్డ్ క్యాంపింగ్ అని కొడితే మీకు వస్తుంది. సరే కరెక్ట్గా ఏం చేశారంటే ఆయన అది మొదటిసారి చెప్పలేదండి. ఇప్పటికీ హెరాల్డ్ క్యాంపింగ్ జీవితంలో అట్లాంటి స్టేట్మెంట్స్ ఆయన ప్రతిసారి ఇస్తాను అన్నాడు. ఒక దగ్గర 8 సార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన అనడము, నేను చూశాను, నేను చెప్తున్నాను, జరుగుతుంది అన్నాడు. ఫైనల్గా 2011లో ఆయన వెళ్ళి అడిగితే ఏమన్నాడంటే మే నెల అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగారు మన కొంతమంది ప్రెస్ వాళ్ళు, ఎందుకు కాలేదని. అంటే ఆయన ఏమంటాడంటే ఆధ్యాత్మికంగా జరిగిపోయింది, భౌతికంగా జరగబోతుంది అన్నాడు. ఇట్లాంటి దానికి సైన్స్ ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది చెప్పండి. రైట్, రఘునందన్ గారు మళ్ళీ చాలా ఆసక్తి రేకెత్తించే ఒక మీరు పాయింట్లు లేవనెత్తారు. బట్ ఈ బ్లడ్ మూన్ ఫెనామినన్ అండ్ నిజంగా యుగాంతానికి సంకేతాలు మనకి కాస్మోస్లో కనిపిస్తాయా, అంటే ఆకాశంలో చూస్తే కనిపిస్తాయా? మాట్లాడదాం రఘునందన్ గారితో. చిన్న విరామం తర్వాత తిరిగి వస్తాం. వెంటనే ఎక్కడికి వెళ్ళకండి. చల్లని వెన్నెలను కురిపించే చందమామ ఎర్రగా రక్తం కక్కుతున్నట్టుగా మారిపోయాడు. శాస్త్రజ్ఞులు కొందరు దీన్ని సూపర్ మూన్ అన్నారు, మరికొందరు బ్లడ్ మూన్ అంటున్నారు. ఇవేవి కరెక్ట్ పేర్లు కావంటున్నారు ఖగోళ పరిశోధకులు రఘునందన్ గారు ఫ్రమ్ ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఏమని పిలుస్తారు ఈ ఫెనామినాని మీరు? అవునండి, యాక్చువల్గా ఈ సూపర్ మూన్ అనే వర్డ్ కానీ లేకపోతే ఈ ఒక బ్లడ్ మూన్ అనేవి శాస్త్రీయమైన పదాలు కానే కాబట్టి ఇది వాడుకలో వచ్చినవి. ముఖ్యంగా బ్లడ్ మూన్ గురించి అయితేనేమో అది బైబిలికల్ రిఫరెన్సెస్ అవి. అది ఎక్కడ కూడా ఆయన చెప్పినట్టుగా ప్రభు చెప్పాడు అని చెప్పి ఆ బైబిలికల్ రిఫరెన్సెస్ని కొంతమంది ఈ సంఘటనకి, ఇన్ఫాక్ట్ మన దగ్గర కూడా ఏవో సంకేతాలు 2 రోజుల్లో జరిగాయని చెప్పి మీరు చెప్పారు. అంటే దీన్ని సీరియస్గా పట్టించుకున్న దాఖలాలు ఏవో కనిపించాయి మనకి. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇది మామూలు కన్నా 14% పెద్దగా అండ్ 30% మీకు కాంతివంతంగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్, వారు సముద్ర తలం మీద పనిచేసే ఆయన ఒక స్టేట్మెంట్ నిన్న విజయవాడ హిందూలో వచ్చింది. ఆయన చెప్పడం జరిగింది, మామూలు కన్నా అది మార్పు కొద్ది స్వల్పంగా మీకు టైడ్స్ వస్తాయి కదా, ఆ టైడ్స్లో ఇంకా విభిన్నంగా కొద్ది ఎత్తుగా అవి చూస్తారని ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా విశాఖపట్నంలోనే ఎక్కడో సబ్ రిజిస్టర్ అక్కడ సబ్ కలెక్టర్ స్థాయిలోనే వారు దగ్గర 160 గ్రామాలకి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అంటే ఫిషర్మెన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సమయంలో కొద్ది జాగ్రత్తగా ఉండండి, అలలు మామూలు కన్నా ఎక్కువ ఎదిగే పరిస్థితి ఉంది. మీరు మాత్రం నమ్మరు దాన్ని? అంటే అవకాశం ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టైడ్స్ని మెయింటైన్ చేసేదే చంద్రుడు అండి. అంటే చంద్రుడు మీకు ఇది ఇప్పుడే కాదు, ప్రతి అమావాస్య పుణ్యం నాడు మీరు మార్పులు చూడొచ్చు. అయితే మామూలు కన్నా మీరు ఏదైతే మార్పు చూస్తారో దానికన్నా కొద్దిగా అధికంగా ఉంటుంది. సో ముందు జాగ్రత్తగా వారు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సో అంతేగాని దీనివల్ల ఏదో యుగాంతానికి దారితీస్తుందని ఇంకేదో అయిపోతుందని చెప్పి జనాల్ని భయపెట్టడం అది చాలా తప్పండి. అండ్ రెండో మాట, ఈ పదాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డి నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ సైన్స్. కాకపోతే ఈ వాడకంలో ప్రచారం ఎక్కువ అయిపోయడం వల్ల నాసా కూడా సూపర్ మూన్ అయితే సైంటిఫిక్గా దీన్ని అడగాలంటే దీన్ని పెరిగి మూన్ ఆర్ క్లోజర్ పెరిగి మూన్ అని మనం అనొచ్చు. అంటే పెరిగింది కాబట్టి పెరిగి మూన్ అంటారా? అంటే పెరిగి అనేది ద క్లోజెస్ట్ డిస్టెన్స్ ఇట్ కెన్ కమ్. మొత్తం సంవత్సరంలోనే అతి దగ్గరగా ఉండడం వల్ల ఇది అతి దగ్గర ఉన్న పెరిగి కాబట్టి క్లోజెస్ట్ పెరిగి. అదర్ దెన్ అస్ట్రోనామికల్ సిగ్నిఫికెన్స్ దీనికంటే దీనికి నిజంగా మనిషి జీవితంపై లేకపోతే జాతకాలపై లేకపోతే నడవడిపై లూనసీ అనే పదం కూడా లూనార్ నుంచి వచ్చిందంటారు. సో లూనసీ నిజంగా అది సంభవిస్తుందా? రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఏ డాక్టర్నైనా ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి అమావాస్య పౌర్ణమికి ఈ పిచ్చి వాళ్ళల్లో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, క్రైమ్స్ ఎక్కువ అవుతాయని ఇలా రకరకాల విశ్వవ్యాప్తంగా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కలెక్ట్ చేసి ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిందండి. సో 2011లో సైంటిఫిక్ అమెరికన్లో ఒక 2009 అండ్ 2011లో సైంటిఫిక్ అమెరికన్లో మాకు ఒక కంక్లూజివ్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో క్లియర్గా తేలింది ఏమిటి అంటే ఈ చంద్రుడి ప్రభావం ఇలా ఈ హత్యలకి నేరాలకి అంటే పౌర్ణమి వచ్చినప్పుడు నేరాలు పెరుగుతాయని అనడమో లేకపోతే పిచ్చి వాళ్ళు అనడం తప్పు, అది రాంగ్, అది నాన్ సైన్స్ అని చెప్పారు. కాబట్టి చంద్రుడి ప్రభావం ఇంకో మాట 2000 ఈ మధ్యకాలంలో నాసా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏమన్నారు అంటే సముద్రం లాంటి పెద్ద బాడీస్ మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది కానీ మనుషుల మీద ఉండదు అని చెప్పేసి వారు. అంటే ఏదో మనిషి శరీరంలో 70% నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ల ప్రభావం మరి సముద్రం పొంగినప్పుడు ఎందుకు పొంగదు అని చెప్పి. వెరీ గుడ్. ఇది ఒక అనాలిసిస్ చాలా మంది జ్యోతిష్యులు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అవును, ఇప్పుడు నేను దానికి ఒకటే మాట చెప్తాను కదా, అందులో కూడా చెప్పాం, మీరు పని చేయండి, మనిషి శరీరంలో 70% నీరు ఉందని మీరు చెప్తున్నారు కదా, మీరు ఒక కుండలో నీళ్ళు పోయండి, ఒక 70% నీళ్ళు పోసి పెట్టండి, ఒక నెలంతా అబ్జర్వ్ చేయండి. మరి మీరు అన్నట్టుగా మనిషి శరీరంలో అంటే సముద్రంలో వచ్చినట్టుగా మార్పులు రావాలి అంటే ఆ కుండలో నీళ్ళు పైకి వెళ్ళాలి, కిందికి రావాలి. మరి అలా జరగదు కదా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇది ఎవరైనా మన ప్రేక్షకులు ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. అంటే చంద్రుడు మూవ్ అవుతున్న బాడీ కదా, భూమి మూవ్ అవుతుందంటే మూవ్ చేస్తూ ఉండండి ఒక నెలంతా.
ఆ బాడీలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి చూడండి, ఆ నీళ్ళల్లో ఆ కుండలో పోసిన నీళ్ళు పైకి వెళ్ళి కిందికి వస్తున్నాయి చూడండి. సో ఇలా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఈ చంద్రుడి ప్రభావం మనుషుల మీద కానీ పర్టికులర్గా గర్భిణీ స్త్రీల మీద ఏదో అవుతుందని చెప్పడం కానీ ఇదంతా అవాస్తవము, నాన్ సైన్స్ అని చెప్పొచ్చు. నాన్ సైన్స్ అని మీరు అంటున్నారు, ఒక విధంగా చూస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు నాన్ సెన్స్ అది అంటే ఆఫ్ కోర్స్ అండి. అంటే నాకు నాన్ సెన్స్ ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే 2012 చూడండి, యాక్చువల్గా అందులో ఏమైంది, ఒక సూర్యుడి నుంచి న్యూట్రినోస్ వస్తాయి అనేది సైన్స్. అయితే అట్లాంటి న్యూట్రినోస్ అన్ని 21 డిసెంబర్ నాడు వస్తాయి అనేది నాన్ సైన్స్. వచ్చి అట్లాంటి వచ్చినప్పుడు అందరం చనిపోతాం అనేది నాన్ సెన్స్. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు నాన్ సెన్స్ ఒక పెద్ద బిజినెస్. 2012 సినిమా కోట్లాది గడించింది. అంటే ఇవన్నిటికీ మూలం, అంటే ఈ పాస్టర్ గారు చెప్పడానికి మూలం కానీ ఇవన్నిటికీ మూలం మనం చూస్తే పాస్టర్ గారు ఖచ్చితంగా అంటే అప్పుడు ఆ టైంలో మనకి ఎప్పుడైతే ఇది ఇన్సిడెంట్స్ జరిగిపోతాయో అప్పుడు సైన్స్ కూడా దానికి సమాధానం చెప్పలేదని చెప్పారు. అది జరిగే వరకు జరగదని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు జరుగుతుంది జరగలేదు అనేది సైన్స్లో ఎట్లా ఉంటుందంటే కేస్ హిస్టరీని బట్టే కదా. ఇప్పుడు ప్రతిదీ రెగ్యులర్గా రీసెర్చ్, అంటే ఈ రోజు కూడా మన భారతదేశం ఆస్ట్రోసాట్ అని లాంచ్ చేసిందండి. అవును, అరునిత్యం అరిక్షణం కూడా ఏదైనా గ్రహశకలం భూమి వైపు వస్తుందా, ఎక్కడి నుంచి గామారే ఏదైనా వస్తుందా, 24 గంటలు మేము పరిశోధన చేస్తూనే ఉన్నాం. రకరకాల విశ్వోత్తమ శాస్త్రవేత్తలు చేస్తూనే ఉన్నారు. సో వారు చెప్పినట్టుగా ఏదైనా ప్రమాదం అంటే కొంతమంది గ్రహశకలం వచ్చి తాకుతుందని మొన్న 2 రోజుల క్రితం వాదన వచ్చింది. నిజంగా అట్లాంటి పెద్ద గ్రహశకలం వచ్చి తాకాలి అంటే ఈ పాటి కనబడాలి కదా. సో ఇవన్నీ చాలా కామన్ సెన్స్తో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలండి. కాకపోతే ఇలా పని కట్టుకొని ప్రచారం చేసేవారు అయిపోతుందని, ఏదో చేస్తుంది అని చెప్పి డిజిటల్ మీడియా పుణ్యం అని చెప్పి ఇప్పుడు ఎక్కడో వచ్చిన వార్త కూడా చాలా త్వరగా అన్ని దేశాలకి ఇప్పుడు కొత్తగా ఇంకో పెద్ద న్యూస్ ఉందండి. అదేంటంటే నవంబర్ నెలలోనట 15 రోజుల పాటు సూర్యుడు ఆకాశంలో కనబడాడు అని చెప్పి నాకు వీడియోస్ వచ్చాయి. చాలా మంది విద్యార్థులు నన్ను అడగడం పరిస్థితి, 15 రోజుల పాటు సూర్యుడు ఉండకుండా ఎలా ఉంటుంది? అసలే మనకు విద్యుత్ సరఫరా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లాంటి అంశాలు ఒకటి నేను ఐ అప్రిషియేట్ దిస్ ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారండి. అంటే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే సైన్స్ ఏంటో నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసే వారికి మాత్రం సైన్స్ ఎంతో అభివృద్ధి వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. సో 15 రోజుల పాటు సూర్యుడు కనిపించదు అనే వార్త అది వచ్చింది ఒక నమ్మకం మూలం నుంచా లేక ఏదైనా ఒక ఫెనామినన్ సంభవించి ఆ తర్వాత? కాకపోతే ఆ వీడియో మీకు వాట్సాప్లో ఉంది. ఒక నేషనల్ టీవీ ఛానల్ రిపోర్టర్ దాన్ని స్టోరీ చేసి చెప్పినట్టుగా ఆ స్టోరీ మీకు ఉంది హిందీలో. 15 రోజుల పాటు సూర్యుడు కనిపించదని చెప్పి జీవరాశులందరూ ఏమైపోవాలి, యుగాంతానికి దగ్గర సమీపించడం అంటే బహుశా అదే. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్లైమేట్ చేంజ్ రకరకాలవన్నీ ఉన్నవి లేనివి అన్నీ జోడించి మరి అవును ఇది జరిగిపోతుంది అని. అయితే ఇవన్నిటి వెనకాల వాస్తవం లేకపోలేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ భూమి మీద విశ్వ వినాశనం అంటే జీవరాశులన్నీ అంతరించిపోవడం అనేది దానికి సైన్స్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఒక పద్ధతి, ఒక దానికి ప్రోటోకాల్ ప్రాసెస్ ఉంది. మాస్ ఎక్స్టింక్షన్ అనేది ఈ భూమి మీద ఇప్పటిదాకా 5 సార్లు జరిగిందండి. విచిత్రం ఏంటంటే 6వ మాస్ ఎక్స్టింక్షన్ ఆల్రెడీ మొదలైందని చెప్పారు కూడా. అంటే మాస్ ఎక్స్టింక్షన్ అంటే ఏదో ఒక గతంలో ఏమైందంటే ఏదో ఒక ప్రకృతి కారణం వల్ల ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా అంతరించిపోవడం, కొన్ని మిగిలిపోవడం. సో అంటే డైనోసార్ కాలం నుంచి మనం సినిమాల పరంగా చూసుకుని ఇలా జరుగుతుంది. లాస్ట్ టైం జరిగినప్పుడు అంటే నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది అని అనుకుంటే లాస్ట్ టైం మాస్ ఎక్స్టింక్షన్ జరిగినప్పుడు ఈ రాక్షస బలులన్నీ కూడా అంతరించిపోయాయి. తర్వాత మనిషి లాంటి జీవులు బతకడానికి అవకాశం వచ్చింది. కానీ లాస్ట్ 100 yearsలో మనం చేసిన దుర్మార్గం ఎలా ఉంది అంటే భూమి మీద మన కాలు మనం నరుకుంటూ ఎన్నో జీవరాశులు పర్మనెంట్గా ప్రతిరోజు అంతరించిపోతామని, ఒకరోజు మన నంబర్ కూడా వస్తుంది అని చెప్పొచ్చు. సో అది జరిగిన ఎప్పుడు వస్తుంది కూడా సైన్స్ కూడా చెప్పలేకపోతుంది. కాదండి, జరిగింది. కాపాడండి భూమిని. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎవిడెన్సెస్. అంటే వర్షాకాలంలో వర్షం రాకుండా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ అని చూస్తున్నాం, ఎల్ నినో అంటున్నాం. అయితే గతంలో జరిగిన దానికి అన్నిటికీ ప్రాకృతిక కారణం అయితే ఇప్పుడైతే కారణం మనమే. అయితే ఏదేమైనా సరే ఈ రోజు ప్రేక్షకులందరూ కూడా బయటికి వెళ్ళి ఈ ఆకాశంలో చంద్రుడిని చూడండి, చంద్రుడిని చూసి తర్వాత స్నానం చేయాలని లేకపోతే తలకు స్నానం చేయాలని పూజలు చేసుకోవాలని ఏమన్నా మీరు సలహాలు ఇస్తారా? అంటే పూర్తిగా నమ్మకం లేని వాళ్ళు నేను చేస్తాను. చంద్రుడిని చూసినప్పుడు ఒకసారి కలాం గారిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే కలాం గారు చెప్పడం వల్లనే చంద్రమండలం మీద భారతదేశం ఒక జెండా ఇప్పుడు ఉంది. అక్కడ చంద్రయాన్ 1లో 2008లో మనం చంద్రయాన్ 1 పంపించినప్పుడు ఒక MIP అనే ఒక బాక్స్ని అక్కడ మనం వేసాము. ఆ బాక్స్ మన భారతదేశం జెండాను కూడా మోసుకొని వెళ్ళింది. సో ఒక్కసారి మీరు సెల్యూట్ చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఒక్క రిక్వెస్ట్ నేను మీ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా చేయాలనుకుంటాను ఏంటంటే ఈరోజు ఆస్ట్రోసాట్ మనం పంపించాము. విశ్వంకే తెలియని కొత్త నిజాల్ని మనం వెలికితీయబోతున్నాం. అలా చేయాలి అంటే శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. సో మీ ఇంట్లో ఉన్న విద్యార్థులని రేపటి శాస్త్రవేత్తగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు కూడా చేయాలి. అదే కాకుండా ప్లానెటరీ సొసైటీ ఇండియా పేజ్ ఫేస్బుక్లో ఉందండి. ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా facebook.com ప్లానెటరీ సొసైటీ ఇండియా మీరు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా మీరు విజిట్ చేస్తే
పూర్తిగా ఈ ఫెనామినన్ కి సంబంధించిన ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఏదైనా సరే మీకు ఏ రిక్వెస్ట్ ఏ ఉన్నా కూడా చెప్పొచ్చు. అదే కాకుండా ముఖ్యంగా స్కూల్స్కి మేము రిక్వెస్ట్ చేసేది అంటే కనీసం ఒక్కసారైనా టెలిస్కోప్ని ఒకసారి చూపించండి, తప్పకుండా టెలిస్కోప్ నుంచి గ్రహాలు చూపించే ప్రయత్నం చేయండి. ఒక్క ప్రశ్న యాజ్ వి వైండ్ అప్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఆకాశంలో చూస్తున్న చంద్రుడు అంటే ప్రపంచం ఏ కోణం నుంచి ఏ మూల నుంచి చూసినా కూడా అదే విధంగా కనిపిస్తాడా, ఏమన్నా తేడాలు ఉంటాయా? అంటే ఎందుకు మన రాష్ట్రంలోనే రామకృష్ణ బీచ్ విశాఖపట్నం చూసే వ్యక్తికి ఒకలాగా అనిపిస్తుంది, పంజగుట్టలో ఆ పొల్యూషన్ మధ్యలో చంద్రుడిని చూసే వ్యక్తికి ఒకలాగా అనిపిస్తుంది, అందులో కలర్స్ కూడా కనిపిస్తాయి. అంతెందుకు రెడ్ కాదన్నారు కదా, ఎలా వచ్చింది అంటే మీ అట్మాస్ఫియర్లో ఉండే డస్ట్ ధూళి వల్ల అసలు ముందు వెళ్ళిన తర్వాత అదే పంజగుట్ట నుంచి మనకు ఆ చంద్రుడు కూడా కనిపిస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే అంత దట్టమైన కారు మేఘాలు, బస్సు మేఘాలు అన్నీ కమ్ముకొని మన చంద్రుడిని మనం దూరం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రఘునందన్ గారు, చాలా డౌట్స్ని ఈరోజు క్లారిఫై చేశారు. ప్రతిసారి ఇలాంటి ఒక అది అపోహ అని అనలేం, కానీ ఒక నమ్మకం తెరపైకి వస్తుంది. మీరు వస్తారు మా స్టూడియోకి, క్లారిఫికేషన్ ఇస్తారు. సో మొత్తానికి అందమైన చందమామని చూడడానికి బయటకు వెళ్ళమని చెప్తున్నారు రఘునందన్ గారు.